నువ్వెందుకు మినిస్టర్ కాలేదని, మరి కుమ్మరాయన మినిస్టర్ అయ్యిండు నువ్వెందుకు కాలేదని కూడా, ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్యే అయ్యిండు, ఎవరు మంగళాయన ఎమ్మెల్యే అయినా నువ్వు యాదవ్ నువ్వెందుకు కాలేదా అని కూడా, ఇలా మునురు కాపాయన ఇలా ఎమ్మెల్సీ అయ్యిండు నువ్వెందుకు కాలేదని కూడా అనేటోళ్ళు రకరకాల వ్యక్తులు. ఇవన్నీ కుట్రలబ్బా, ఇవన్నీ చేసేది అగ్రకులస్తులేను. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం పరిపాలించొద్దంట. బీసీలు అనేటోళ్ళు పరిపాలించకూడదు, మేమే పరిపాలిస్తాము. ఎవరు అగ్రకులాలకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గమే పరిపాలిస్తుంది, లేదంటే వెలుమ కులం. ఇప్పుడు పార్టీలు కూడా ఏం చెప్తా తెలుసా, కాంగ్రెస్ ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలించాడు, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పరిపాలిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆయన ఏమంటాడు, నేనే ఆయన అంటాడు. ఇప్పుడు ఏమంటాడు, కాంగ్రెస్ అనేది అయిపోయిందా, ఈయన గల్లంత అయిపోతున్నాడు, ఈయన చేయలేకపోతే ఈయన చేతన అయితే లేదు, రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేయడం రావట్లేదు, నెక్స్ట్ వచ్చేది మా రాజ్యమే, కేసీఆర్ గారే పరిపాలిస్తాడే అంటారు. 1,00,000 జనాభా ఉన్నాడు, ఎట్లా పరిపాలిస్తాడా చెప్పండి? ఎవడో ఎమ్మటి ఉంటే మా బీసీలు 2-3 4-5 ఉంటే ఉండొచ్చు, మా వాళ్ళకు కూడా చైతన్యం వచ్చింది. ఇలా మా రాజ్యాన్ని మేము పరిపాలించుకోవాలని మాకు ఆకాంక్ష ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలు వెలమైన పరిపాలించుండు, ఆయన పరిపాలిస్తే మేము అంత సపోర్ట్ చేసినాము. ఇలా రెడ్డిలు 5 సంవత్సరాలు ఇలా పరిపాలిస్తారు, వాళ్ళకి మేము సపోర్ట్ చేసినాము. నెక్స్ట్ బీసీలను పరిపాలిస్తాం, మా రాజ్యాన్ని మాకు సపోర్ట్ చేయాలి. వాళ్ళు కూడా తప్పేముంది, వాళ్ళు మీకు సపోర్ట్ 100% చెయ్యరు. నేను అది క్లియర్ చెప్పగలుగుతాను. వాళ్ళు చెయ్యకున్నా మేము, మీ దగ్గర దమ్ముందా మీ కులాన్ని ఏకం చేసుకోవడం, మీ బీసీలు అందరినీ ఏకం చేయడం అనేది పాయింట్. డెఫినెట్ చెప్తున్నా, 136 కులాలు ఒకటవుతాయి. ఎవరు సపోర్ట్ చేయకున్నా కానీ ఎస్సీ ఎస్టీలు అయితే తప్పనిసరిగా సపోర్ట్